ఇవాళ రొయ్యల కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. రొయ్యల కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: ఇవి కేజీ రొయ్యలు. ఇవి ఉడకబెట్టి ఇలా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకుంటే ఇవి అరకిలో అవుతాయి. 2 టమాటాలు, 2 ఆనియన్స్ చిన్న సైజు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి, చిటికెడు పసుపు, కారం, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పట్టిద్ది. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కింది, ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు. కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగాక దీంట్లోకి ఆనియన్స్ వేద్దాం. దీంట్లోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కొంచెం ఇది కలుపుతాం. కాస్త ఉల్లిపాయలు కలర్ మారేదాకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఏగాయ లేదో ఆనియన్స్ చూసుకుందాం. ఏగాయి. దీంట్లోకి ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా రొయ్యలు, ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. నాకు కొంచెం ఆల్రెడీ పసుపు వేసాం కదా, చిటికెడు పసుపు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఈ రొయ్యలు నూనెలో ఆయిల్లో బాగా వేగాలి. వేగితే పచ్చి వాసన అంతా పోయింది. బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా కొద్దిగా వేసుకున్నాం. ఇలాగా ఆయిల్ తేలాలి. వేగిపోయినాయి బాగా. దీంట్లోకి ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు కోసుకున్నాం, ఆ టమాటాలు వేసుకున్నాం. ఈ టమాటాలు కొంచెం మగ్గనిద్దాం, మూత పెడదాం. మగ్గుతాయి లోపు బాగా. మగ్గయ్యలే చూసుకుందాం. మగ్గిపోయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. దీంట్లోనే 2 స్పూన్లు కారం, వేసుకొని కొంచెం కలుపుకొని
వెల్లుల్లి మసాలా కొంచెం బాగా ఈ నూనెలో ఫ్రై అవ్వద్దు, పచ్చివాసన పోయేదాకా ఇలా కలిపి కాసేపు మూత పెట్టుకుందాం. ఇవన్నీ దీంట్లో మసాలాలు మగ్గాలి ఆయిల్లో. ఆల్మోస్ట్ ఇగో ఇలా ఆయిల్ తేలింది కదా, తేలినప్పుడు ఇగో కొంచెం గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్ గా దగ్గరగా అవుతే కర్రీ ఇది కొంచెం ఉడకనివ్వాలి. ఉడికాక 5 నిమిషాలు ఉడికిద్ది. దీంట్లోకి స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి మూత పెట్టుకుందాం. చూద్దాం, ఉడికింది. ఇది ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంది. ఇలా చేయండి, చాలా బాగుండిద్ది. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకొని అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రొయ్యల కర్రీ బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు వస్తాయి.